మెట్పల్లి పట్టణంలో నాయి బ్రాహ్మణ సంఘ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో పాటు ఎమ్మెల్యే తనయుడు కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. ఎమ్మెల్యే సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా ముందుంటానని చెప్పారు. సంఘం సభ్యులంతా కూడా సమిష్టిగా ఉంటే ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చని అన్నారు. రప్పిస్తారు కొట్టుకో స్టార్ట్ చేయమని చెప్పిన స్టార్ట్ చేసాం. ఇందులో పెట్టినట్టు కొంచెం కూర్చున్నాం, చాయ్ కాఫీ తాగిన ఇచ్చిన ప్రసాదం తీసుకుని వచ్చినాం. ఆ విధంగా మనప్పుడు ఏంటంటే జాగ్రత్త చేస్తే ప్రభుత్వం జీవో 5 కిలోమీటర్ల మధ్యలో ఈ మున్సిపల్ ఆ మున్సిపల్ అంటే కష్టమే రేటు అది 5 కిలోమీటర్లతో 5 కిలోమీటర్లు వస్తుంది. పోలేదు కనుక నేను చెప్పేది మనకు అధికారులు చెప్పేసిన మీరు జాగ్రత్త తీసుకొస్తాయి కొబ్బరికాయ పడుతుంది లెవెల్ చేసుకొని మంచిదని చూస్తే కొబ్బరికాయ పడుతుంది. నేను దాన్ని ఫండ్స్ ఇస్తాను. ఫండ్స్ ఇచ్చేసాను. మెల్లగా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకున్నా. మనం ఏదైతే గృహప్రవేశం చేస్తామో చేసినా తప్పగా ఏర్పడి ఉండి మీతో సమానంగా భోజనం ప్రసాదం ఏదైతే తెలియజే అందరికీ కలిసి వస్తే కనుక ఆ విధంగా ఎందుకంటే సంఘాలు ఇక్కడ ఇప్పుడు మన గ్రామ సంఘం అంతా ఇచ్చారన్న పక్కకి ఇంకో సంఘం వచ్చింది. సార్ నేను మొదటి నుంచి చాలా మాకు కావాలి ఎంతలో లేవు జాగలేదు. మనం మెట్పల్లి ఉన్న దురదృష్టం ఏంటంటే జాగలేవు మెట్పల్లి ఎక్కడ కూడా కొట్లనే జాగ్రత్త కొట్లనే ఉన్న కాడికి ఇబ్బందితో జాగ్రత్త చేశారు. అక్కడ 4-5 గుంటలు ఇచ్చినాం. వాళ్ళు మా దేవాలయం కూడా 4-5 గుంటలు ఇచ్చినాం. మంచిగా కాంపౌండ్కి కూడా ప్రమాణం చేసి ఉంటారు. మంచిగా రూల్ చేసి ఒకటి ఆ విధంగా చేసి ఉంటారు కనుక మీరు రోజు స్టార్ట్ చేసుకొని నేను తప్పకుండా చేసుకుంటాడు ఏర్పాటు చేస్తాం. నేను వచ్చి ఎంఆర్ఓ కూడా చెప్తాను. ఎంఆర్ఓ కూడా కొనేసి అభివృద్ధి చేసేదా తప్పకుండా కొట్టుకోబెట్టి మంచి లెవెల్ చేసుకొని పెట్టుకొని మా పని మొదలు పెట్టుకోవాలి. మేము కూడా కొంత డబ్బులు ఇప్పుడు వచ్చే ఫండ్స్లో పెట్టేసుకుని కొంత డబ్బులు ఇస్తాం. మొదలు పెట్టుకొని ఒకనాడు అన్నీ కూడా కాపుకొని తీసుకుని రావద్దు. ఎట్లా ఇస్తారు నేను చెప్పుకుంటూ కానీ ఆ విధంగా చేసుకోవాల్సి అనుకుంటున్నాం. తప్పక మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా. దాదాపు 40-45 సంవత్సరాలు 25 రాజకీయ జీవితంలో ఉన్నా 40 సంవత్సరాలు కాంట్రాక్ట్ కూడా ఒక 20 ఏళ్ళు కాంట్రాక్ట్ కూడా ఎప్పుడు కూడా మీ అందరితో కూడా ఎప్పుడు కూడా ఎవరితో నాలుగు కాకుండా ఎవరు వచ్చినా పనిచేసుకోవడం కోసమే నన్ను ఎన్నుకున్నాను కనుక 4 సార్లు ధైర్యంగా నిర్ణయం కల్పించి నాకు అతగడ్డ చేయలేదు. 170 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు అయితే పెళ్ళయి అన్ని జీవితంలో అన్ని సాధించిన ఇక్కడ కష్టపడి సాధించిన ఎవరు ముంచలేవద్దు. ఒక రూపాయి ఎవరన్నా మీద పడడో తిట్టుడు తిట్టుకుంటూ వచ్చాను కానీ ఎవరికి ఏ రోజు చూపించడం పర్లేదు. నాకు శత్రువు అయినా పనిచేసి పెట్టిన శత్రువు వచ్చినా రాలేక తలపించుకున్న ప్రజాస్వామ్యంలో శత్రువు అన్నట్టు ఉంటాడు. ఎట్లా కానీ అందరూ ఎంతోమందికి మంచిగా అవుతారు. ఎంతమంది అంటే 2,50,000 ఓటర్స్ ఉన్నాడు. అందరికైనా మంచిగా రాలేదు. అందరికీ 2,00,000 ఓట్లు అవుతుంది. కొంతమంది చేస్తారు. ఆయన ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా ఎవరు చెప్పినా పనిచేసే పెట్టారు. బాధ్యతగా ప్రజలు ఎన్నుకోబడ్డ మనుషులు ప్రజలకు న్యాయం చేయాలి, సహాయం చేయాలి. ఈ మహిళా పార్టీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువ చూడాలి. ఎవరు వచ్చినా మంత్రులు రకమైన పరిణామాలు చేస్తాం. ముందు వయసులో కూడా ఆ విధంగానే జీవితంలో చేస్తారని కూడా తప్పకుండా సేవ చేసే భాగ్యం ఒక పెద్ద అదృష్టం అందరికి రాలేదు.